తన సోదరుడు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. నారా రోహిత్ను ఓదార్చారు చంద్రబాబు నాయుడు. సీఎం వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఉన్నారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే ఏర్పాట్లను ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు మృతదేహం చేరుకోనున్నది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి రేపు ఇది చేయనట్లుగా కనిపిస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మోనిషా, నారావారిపల్లిలో రేపు సాయంత్రంలోగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. రేపు ఉదయం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భౌతికాయాన్ని ఏదైతే తిరుపతి విమానాశ్రయానికి తీసుకొస్తారో అటు నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు సీఎం కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు రేపు ఏదైతే నారావారిపల్లికి రానున్నారు. ముఖ్యంగా బాలకృష్ణతో అత్యంత ఆత్మీయంగా రామ్మూర్తి నాయుడు ఉండేవాడు. అదేవిధంగా బాలకృష్ణ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఆ రెండు కుటుంబాలకు మధ్య ఎక్కువగా సన్నిహిత సంబంధాలు, రామ్మూర్తి నాయుడు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అదేవిధంగా గ్రామస్తులతోనూ అదేవిధంగా స్థానిక నాయకులతోనూ అత్యంత చనువుగా ఉన్నవాడు. 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా ఉండడమే కాకుండా కాణిపాకం ఆలయ అభివృద్ధికి ఇతోదంగా కృషి చేశాడని కూడా స్థానికులు చెప్తున్నారు. మనతో కొంతమంది స్థానిక నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడడం. ఎలా ఉండేవాడు మీతో రామ్మూర్తి నాయుడు? రామ్మూర్తి అన్న మాకు యాక్చువల్గా అయితే ఆయన ఎమ్మెల్యేగా కాకుండా అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. అభివృద్ధి కోసం అయితే ఎంతైనా ఉండేవాడు. అసలుకి అధికారులు అయితే మీరు అభివృద్ధి చేయాలి ఇక్కడంటే ఖచ్చితంగా చేసి చూపించేవాడు. అటువంటి నాయకుడు మాకు ఈరోజు లేదు. చాలా బాధాకర విషయం. అదేవిధంగా అయితే ఏది చెప్పినా కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తే మీకు ప్రజల్ని అడిగేవాళ్ళు, మీకు ఏం కావాలి అని అడిగి ఎన్నో ట్యాంకులు అవుతాయి, రోడ్లు అవుతాయి. ఆయన టైంలో అయితే 94 నుంచి 99 వరకు అయితే మాకు మంచి నాయకుడు ఉన్నాడని చెప్పేసి మేము చాలా సంతోషించేవాళ్ళం. ఇప్పుడైతే లేని లోటు ఎవరు తీర్చలేనిది. పోతే ఏమంటే కాణిపాకం కూడా చాలా అభివృద్ధి చేశాడు. ఆయన టైంలోనే కాణిపాకం అనేది కూడా మా ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళకి అందరికి కూడా తెలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు లేని లోటు ఎవరు తీర్చలేకుండా పోతాం. చాలా బాధాకరంగా కూడా ఉందని మేము తెలియజేస్తాం. మీతో ఎలా ఉండేవాడు? మాది రామచంద్రాపురం మండలం. మాకు ఒకసారి పుత్తూరు ఇన్ఛార్జి ఇచ్చారు అన్నగారిని. మాకంటూ కొత్త రోడ్డు ఒకటి ఇచ్చాడు. చెప్పతానే వచ్చి మా విలేజ్లో తానికొండ కేశవ నాయుడు ఆధ్వర్యంలో రోడ్డు అడగతానే దగ్గరుండి అబ్జెక్షన్స్ ఏం లేకుండా ఇచ్చి ఈరోజు తడుకు ఆర్ఎస్ రోడ్డుకి కనెక్టివిటీ ఇచ్చాడు. దానివల్ల మా ఏరియా మొత్తము ఆయన ఈరోజు చనిపోయినారంటే అందరూ బాధతో ఉన్నారు. చెప్పండి, రేపు ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఇది మార్నింగ్ ఎయిర్పోర్ట్కి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా రేపు రేణుగుంట విమానాశ్రయం చేరుకొని ఇక్కడ అంత్యక్రియలు పాల్గొంటారు. అదేవిధంగా రామ్మూర్తి నాయుడు మొదటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా రామ్మూర్తి అన్న చంద్రబాబు అన్న కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఈరోజు ఆయన లేని లోటు తీరనిది. పాత జ్ఞాపకాలన్నీ కూడా స్మరించుకుంటూ ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు కాణిపాక దేవాలయానికి మొత్తం కూడా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి అది ఇప్పుడు ఏ విధంగా టెంపుల్ అభివృద్ధి అందరికీ తెలుసు. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు కూడా ఆయన ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి అందరి మన్నలను పొందే విధంగా అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల్ని కూడా మన్నలను పొందారు. ఈరోజు ఆయన లేని లోటు తీరనిది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటాను. మీరు చెప్పండి, ఎలా మీతో ఉండేవాడు? నేను చిన్న పిల్లవాడిని, రామ్మూర్తి నాయుడు కన్నా చిన్న పిల్లవాడిని. నాకు ఆయన భవిష్యత్తు రాజకీయాల్లో వచ్చిన ఆయన వెనకంటే ఆయనే నాకు అంత ముందుండి అన్నీ చేశాడు. ఆయన చనిపోయినప్పుడు నాకు చాలా బాధగా ఉన్నది. ఇదేమని నాకు చెప్పేదండి. మనిషా, ప్రతి ఒక్కరూ తమ బాధను వెలిబుచ్చుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో తమతో ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి ఔన్నత్యానికి, రాజకీయంగా వారి ఎదుగుదలకు కూడా అంతే సహాయపడ్డాడని కూడా చెప్తున్నారు. మరోవైపు చెప్పండి సార్, రామ్మూర్తి గారు ఎలా ఉండేవారు మీతో, ఆయనతో మీకున్న అనుబంధం?
రామ్మూర్తి నాయుడు చాలా సౌమ్యుడు అండి. రామ్మూర్తి నాయుడు గారు చాలా సౌమ్యుడు. మాకు 1978 నుంచి మాకు బాగా పరిచయం ఉంది. ఆయనకు 94లో టికెట్ వచ్చినప్పుడు కూడా కాళహస్తిలో ఉన్న మాకు రామ్మూర్తి నాయుడు గారి భార్య ఇందిర ఫోన్ చేయటంతో ఆయనకి మేము కాళహస్తి రైల్వే స్టేషన్లోనే ఆ విషయం చెప్పడం అయింది. అక్కడి నుంచి వచ్చి అయ్యప్ప మాలేసి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేనే కాణిపాకం దేవాలయం యొక్క అభివృద్ధికి ఎక్కువగా ఆయన శ్రద్ధ తీసుకొని చేశారు. తర్వాత ఆయన కబడ్డీకి కూడా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. స్పోర్ట్స్ అంటే కూడా ఇష్టంగా ఉండేది. వాళ్ళ అన్నకి ఎన్నో విధాల అండదండగా ఉండి ఇక్కడ ప్రజలకు కూడా ఒక అండగా ఉన్నాడు. గత 3-4 సంవత్సరాల నుంచి ఆయన ఆరోగ్యం సరిలేని దానివల్ల అందరితో కూడా కొంచెం కలిసి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది ఆయనకి. ఈరోజు ఆయన మరణం అందరికి కూడా బాధాకరం. మొత్తం మీద మనం ఇంటి వద్ద చూడవచ్చు, వారి గ్రామస్తులు మొత్తం ఏదైతే రేపు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయం మీద చర్చించుకుంటున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతోపాటు మనతో శాప్ చైర్మన్, ముఖ్యంగా ఏదైతే రాజకీయంగా మొట్టమొదటి అడుగు రామ్మూర్తి నాయుడుతో వేసిన రవినాయుడు ఉన్నాడు. రవినాయుడుతో ఎలాంటి అనుబంధం ఉందో తెలుసుకున్నది. చెప్పండి, ఎలాంటి అనుబంధం మీకు? నా జీవితం, రాజకీయ జీవితం మొదలైంది ఆయన చేతుల మీదనే. విద్యార్థి దశలో నాకు పదవి ఇప్పించింది కూడా ఆయనే. రామ్మూర్తి నాయుడు గారు బిడ్డలాగా చూసుకున్నారు. నా చదువు విషయంలో అయితేనేమి, అదేవిధంగా నాకు మోటార్ బైక్ ఇచ్చింది ఆయనే, నన్ను బయట రాష్ట్రాలకు తీసుకెళ్ళింది ఆయనే, ఫ్లైట్ ఎక్కించింది ఆయన. అంటే ఒక బిడ్డకి ఏ స్థానం ఇవ్వాలో అంత స్థానం నాకు ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళి బాగా కష్టపడతారని చెప్పి ఆ రోజు తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా కూడా ప్రపోజ్ చేసింది కూడా రామ్మూర్తి నాయుడు గారు. ఆయన ఈరోజు మరణించడం చాలా బాధాకరం. నా జీవితంలో బాగా గుర్తుపెట్టుకొని నేను రుణపడి ఉన్న వ్యక్తుల్లో నారా రామ్మూర్తి నాయుడు గారు మొదటి స్థానంలో ఉంటారు. ఈరోజు ఆయన ఇటు నాకే కాదు, ఈ నియోజకవర్గంలో 20 ఏళ్ళు రాజకీయంగా దూరంగా ఉన్నా కూడా ఇప్పటికీ ఆయన అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆయనకంటూ ఒక వర్గము, ఆయనకంటూ అభిమానులు ఉన్నారంటే ఆయన చేసిన సేవ, ఆయన చూపించిన ప్రేమ, ఆయన హక్కుని చేర్చుకుంటాడు. ఎవరన్నా కష్టమని పోతే ఆ కులం ఈ కులం అని చూడాల. ఈడున్న చాలామందికి చాలా పల్లెల్లో ఇప్పటికీ ఆయన చూపించిన ఎవరైతే ఇటు యూనివర్సిటీలో ఉద్యోగాలైనా, ఫారెస్ట్లో ఉద్యోగాలైనా ఒకచోట కాదు, చాలామందికి ఉపాధి కల్పించిన వ్యక్తి, చాలామందిని రాజకీయంగా ప్రోత్సహించిన వ్యక్తిని, కింద స్థాయిలో ఉన్న వాళ్ళని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ నియోజకవర్గానికి ఎవరైనా అభివృద్ధి చేసింది మొదటి స్థానంలో, రెండో స్థానంలో అంటే రామ్మూర్తి నాయుడు గారు. కాణిపాకానికి ఆ రోజు రోడ్డు ఉండే పరిస్థితి కాదు. ఆ రోడ్డును కూడా ఆ రోజు ఆయనే కూర్చొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఏదన్నా వాళ్ళని ఒప్పించి ఈరోజు కాణిపాకం గుడి ఆ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటే అది రామ్మూర్తి నాయుడు గారికి ఉన్న. జపాలికి జనరేటర్ కూడా ఆ రోజు కరెంట్ ఉండే కాదు. కొండ మీద జపాలికి కూడా జనరేటర్ని చెన్నై నుంచి తెప్పించి సొంత డబ్బులతో జనరేటర్ని పైకి 10 రోజులు అక్కడే పడుకొని కట్ల మీద పైకి తీసుకొని వచ్చి, స్టెప్స్ కూడా లేకపోతే 10 రోజులు ఆయనే మనుషులు పెట్టి పైకి తీసుకుని ఒకటి అనుకుంటే అది చేసేస్తారు. ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా మొట్టమొదట మహిళలకు, ఆడబిడ్డలు కబడ్డీ ఆడిపించాలని చెప్పి నిర్ణయం తీసుకుని కూడా ఆయన ఆధ్వర్యంలోనే కబడ్డీ పోటీలు కూడా ఇదే తిరుపతిలో 1998లో ఆ రోజు పెట్టడం జరిగింది. తర్వాత నేషనల్ స్థాయిలో ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు, అదేవిధంగా బంగ్లాదేశ్లో మన గోల్డ్ మెడల్ కూడా ఆయన సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా ఉన్నప్పుడే ఆ గోల్డ్ మెడల్ కూడా సంపాదించిన. ఒకటి కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడుగానే కాదు, ఆయనకంటూ ఒక సొంత మార్కు కూడా తీసుకుంటానని జరిగింది. ఈ నియోజకవర్గం కాదు, ఇటు చుట్టుపక్కల నియోజకవర్గాలనే కాదు, ఆయనకి రాష్ట్రాల్లో కూడా నేను ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు రామ్మూర్తి నాయుడు గారు ఎట్టుంది, ఆరోగ్యం ఎట్టుందని చెప్పి ఆయన అభిమానులు ఇప్పుడు శ్రీకాకుళంలో కానీ అనంతపురంలో అయినా కూడా, ఇప్పుడు మీకు కూడా ఆ రోజు రామ్మూర్తి నాయుడు గారి గురించి రామ్మూర్తి నాయుడు గారు ఒక బలమైన నేత, మాస్ లీడరు. ఆయన ఎవరన్నా ఈ కష్టం అని వస్తే మటుకు ఆయన వాళ్ళని ఆ కష్టాన్ని తీర్చేంతవరకు ఒప్పుకునేవాడు కాదు. ఎంత దూరం అయినా వెళ్తాడు, ఎంత మొండిగా అయినా వెళ్ళేవాడు. అలాంటి నాయకుడిని కోల్పోవడం అనేది బాధాకరం. ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్ళిన రామ్మూర్తి నాయుడు గారు ఇక్కడ లేరు, ఇక రారు అని తెలిసిన తర్వాత చివరి వరకు ఆయనతో కూడా ఉన్నాం. ఆయనకి నివాళులు. రవినాయుడు తన బాధను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు సుబ్రహ్మణ్యం నాయుడు గారు చెప్పండి, మీకు ఎలాంటి అనుబంధం ఉంది?
ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబడి గెలిచినప్పుడు కూడా మేమందరూ కూడా ఆయనతో కూడా తిరగడం జరిగింది. ఆయన నారా చంద్రబాబు నాయుడు తమ్ముడుగానే కాకుండా కూడా మంచి ధైర్యము, మంచి ఫాలోవర్స్ ఉన్న నాయకుడిగా ఈ నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఆయనకంటూ ఒక మంచి నాయకత్వ లక్షణాలతో ఆయనకు ఒక ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఓడిపోయినప్పుడు కూడా చాలా బాధపడినాం. అదేవిధంగా కొన్ని రోజులుగా ఆయన హెల్త్ ఇష్యూ వల్ల జనాల మధ్యలో లేకుండా పోవడం, ఈరోజు ఆయన చనిపోవడం మాకందరికీ కూడా చాలా బాధాకరం. ఏదైతే ఇక్కడున్న నాయకులు కానీ అదేవిధంగా గ్రామానికి చెందిన గ్రామస్తులు కానీ ఆయనతో రాజకీయ జీవితం ప్రారంభించిన ప్రతి ఒక్కరూ తమ బాధను ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు సోదరుడుగానే కాకుండా తమకు అండదండలు అందించిన నాయకుడిగా, తమకు రాజకీయ జన్మ ప్రసాదించిన వ్యక్తిగా వీరు కొనియాడుతున్నారు. అలాంటి వ్యక్తి మరణం తమకు తీరని లోటని చెప్తున్న పరిస్థితి. రేపు ఆయన అంత్యక్రియలు రేపు జరుగునున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 5 గంటలకు అక్కడ ఏదైతే బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని భౌతిక దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఇంట్లో సాయంత్రం 3 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తుంది. ఇందుకోసం లోపల ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్తో పాటు అటు ఎస్పీ, ఇదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ లాంఛనాలతో రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. మోనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.